థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల పరిస్థితి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్టుగా ప్రత్యక్ష సాక్షి చూస్తూ ఉన్నారు. దిడ్డి నరేందర్ గారు 2009 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు ఇక్కడ వరంగల్ అండర్ రైల్వే గేట్ దగ్గర ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ప్రజెంట్ వీరి బాగోగుల గురించి కావచ్చు, ప్రజెంట్ వీరి పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. మీ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది. మొన్న ఒక తొంటికి దెబ్బ తాకింది కాబట్టి సర్జరీ అయింది అంతే. ఓకే, సో 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు డాక్టరు. ఉద్యమకారుల కోసము ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తూ ఉంది? అది మాత్రం నాకు నచ్చలేదండి. ఎందుకు? అందులో ఉన్నోళ్ళైనా చైర్మన్ గారైనా కేశవరావు గారైనా ఎవరికి ఏం న్యాయం చేయలేడు. ఎలా చెప్తా ఉన్నారు ఆ మాటలు? మీరు ఎలా చెప్తున్నారు ఆ మాటలు? ఎలా చెప్తున్నారు? ఇదివరకు ఆయనతో మేము కలిసి ఉన్నాం కాబట్టి తెలిసినాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ ప్రజాపాలన కదా, వీళ్ళు కొత్తగా ఒక కమిటీని వేసిందంటే మీకు నమ్మకం లేదా? లేదు. ఫ్రాడ్ జరిగిపోద్దా? ఫ్రాడ్ జరుగుతుందానా? తప్పనిసరి. ఓకే, అసలైన ఉద్యమకారులకు మాత్రం న్యాయం జరగదు. దీనికి పరిష్కారం ఏంటిది అనుకుంటున్నారు మీరు? పరిష్కారం ఏమి లేదు, సీఎం గారే ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఆలోచించే కదా ఈ కమిటీని ఏర్పాటు చేసిండు. పాపం ఆయన తప్పు లేదు, కానీ చేసేటోళ్ళు అట్లా లేరు. వాళ్ళ పైన సూపర్వైజర్ చేసేందుకు ఆయనకు అవకాశం లేదు కదా. బీజేపీ ఏం జరుగుతుంది అనేది ఆయనకు తెలియదు కదా. అట్లా మీరేమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? మనం ఇచ్చే సలహా ఏం లేదు. మీ అనుభవంతో ఆ సలహా ఇచ్చినా ఎవరు పాటించరు, అవసరం లేదు. ఒక్కటే నేను చెప్తున్నా, న్యాయంగా ఎవరైతే ఎవరి మీద కేసులు అయినాయో, రైల్వే కేసులు, పోలీస్ కేసులు, ఉద్యమ కేసులు ఎవరైనా అయినాయో, ఆ ఎఫ్ఐఆర్లు అవన్నీ చూసి వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం అంతే. న్యాయం అంటే ఏ రకమైన న్యాయం? ఏ రకమైన న్యాయం అంటే సీఎం గారు ఏదైతే ప్రకటించిండో ఆ ప్రకటన ప్రకారం చేయమను. అంటే భూమి ఇవ్వాలనా, అంటే ల్యాండ్ ఇవ్వాలనా, లేకపోతే ఏమైనా ఆర్థిక సాయం చేయాలనా, లేకపోతే పెన్షన్ రూపంలో నెలవారీగా ఏమైనా ఇవ్వాలనా? ఎట్లా? ఆయన పాపం రేవంత్ రెడ్డి గారు మూడు ప్రకటించాడు. ఓ ఇల్లు, జాగాని, నెలకు 25,000 పెన్షన్ అని. ఈ 3 అక్కర్లేదు, ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. ఈ మూడిట్లో దానివల్ల కొంతమందికి న్యాయం జరుగుతుంది. వాళ్ళ బడ్జెట్ ప్రకారము ఆ మూడిటికి ఎంత బడ్జెట్ ఉందో 100 మందితో క్లోజ్ అవుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అదే కనుక ఒక్కొక్కటి చేస్తే 300 మందికి సరిపోతుంది. అవును, పాయింట్. తృప్తి. ఇప్పుడు నెలకు 25,000 వస్తానంటే ఎంత తృప్తి? అవును. ఒక ఇల్లు వచ్చిందంటే ఎంత తృప్తి? ఓ ప్లాట్ వచ్చిందంటే ఎంత తృప్తి? అందుకే నేను చెప్తున్నా, 3 ఇవ్వని అవసరం లేదు, ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. అది నిజమైన ఉద్యమకారునికి ఇవ్వాలి. అది కూడా ఇవ్వాలంటే ఏదైతే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, పోలీస్ కేసులు, రైల్వే కేసులు, ఆర్టీసీ కేసులు, ఈ కేసులలో ఉన్న వాళ్ళందరినీ లిస్టులు తీసి వాళ్ళ పేర్లు ప్రకటించి, ఇంకేమన్నా మీ దగ్గర అనుమానం ఉన్నాయి, ఇలా మీ పేరు రాలేదు, మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంటే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేయండి అని ఒక నోటీస్ ఇచ్చి అప్పుడు ఫైనల్ చేయాలి. అది. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్ చైర్మన్గా పనిచేశారు. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేటివి కొంచెం చెప్పండి. అప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి. అంటే ఎలా మీరు ఉద్యమాలు ఎలా చేశారు? నేను రిటైర్ అయినాక చేశాను, కానీ జాబులో ఉన్నప్పుడు చేయలేదు. రిటైర్ అయినాకనే ఉద్యమం చేశాను. 2009 నుండి 2014 వరకు చేశాను. అండర్ రైల్వే జేఏసీ కన్వీనర్గా చేశాను. మా అండర్ రైల్వే కింద శివనగర్ వస్తుంది, ఫోర్ట్ వరంగల్ వస్తుంది, రంగషేపేట వస్తుంది, మన కరీమాబాద్ వస్తుంది, ఎస్ఆర్ తోట వస్తుంది, పెరకవాడ వస్తుంది, రైల్వే గేట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి అండర్ రైల్వే గేట్లో. ప్రతిరోజు మీరు అంటే ప్రతిరోజు ఉండేటివి యాక్టివిటీస్? ఉద్యమం మార్నింగ్ 7 గంటలకే స్టార్ట్ చేసేది.
రాత్రి 10-11 గంటలకు ఇంటికి వచ్చేది. భోజనం మేమే అరేంజ్ చేసుకునేది. ఎవరి దగ్గర కూడా మేము చందాలు కానీ రూపాయి కానీ ఎవరి దగ్గర అడగలేదు. అట్లా అడిగినట్టు ఇలా ఎవరైనా వచ్చి ప్రూఫ్ చేయమను, దానికి నేను రెడీ. ఉద్యమం టైంలో చాలా మంది చందాలు అడిగిళ్ళు కానీ నేను అడిగినట్టుగా అండర్ రైల్వే ఎట్లా నరేందర్ సార్ ఇక్కడ ఉద్యమం చేసిండు, ఇప్పుడు అక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరు ఉన్నారు, పోయి నరేందర్ సార్ ఉద్యమం చేసిండు, మీ దగ్గర ఏమన్నా చందాలు అడిగిండా అని అడగండి, ఎవరైనా చెప్తారు. మా దగ్గర ఉన్నోళ్ళే, మా దాంట్లో ఉన్నోళ్ళే సార్ అడుగుదామా చందా, ఎవరిని ఒక రూపాయి అడిగిన అవసరం లేదు. మనం ఉద్యమం పెట్టిన ఇక్కడ అండర్ రైల్వే చేసి పెట్టినామంటే వీటి కోసమే పెట్టినని ప్రచారం చేస్తారు, అవసరం లేదు, ఆ ఖర్చు ఏదో నా స్వయంగా భరిస్తా అని చెప్పి నేనే స్వయంగా భరించిన. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? టీఆర్ఎస్ఏ. ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు ఏ పార్టీలో లేను, టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నా కానీ టీఆర్ఎస్లో మంచి వ్యక్తులు లేరని ఎవరి దగ్గర పోతలేను. మంచి వ్యక్తులు లేరా? ఎవరు లేరు.